మీకు ఒక విషయం తెలుసా? తెలుగు అక్షరాలు గుండ్రంగా, వంపులతో ఎందుకుంటాయో? ఇది చాలా మందికి తెలియని రహస్యం. 1000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు తాళపత్రాల మీద రాసేవారు. తాటి ఆకుల మీద. ఆ ఆకులు చాలా సున్నితమైనవి. వాటిమీద కోణాలతో, చదరపు గీతలతో రాస్తే ఆకు చిరిగిపోయేది. అందుకే మన అక్షరాలు గుండ్రంగా రూపొందాయి. తాళపత్రం అనే మాధ్యమం మన లిపిని రూపొందించింది. భౌతిక అవసరం నుంచి అందం పుట్టింది. ఇది ఎంతో అద్భుతమైన రహస్యం. మరో రహస్యమేమిటంటే, తెలుగు సాహిత్యానికి పునాది వేసిన మహాకవి మహాభారతంలో 3వ వంతు మాత్రమే రాసి ఆగిపోయారు. ఆ తర్వాత 150 సంవత్సరాలు ఎవరూ ఆ పనిని కొనసాగించే సాహసం చేయలేదు. ఎందుకు? ఏమి జరిగింది? ఈ రహస్యం ఈ రాత్రి తెలుసుకుందాం. నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీరు ఎక్కడ్నుంచి వింటున్నారు? హైదరాబాద్ నుంచా? విశాఖపట్నం నుంచా? బెంగళూరు నుంచా? చెన్నై నుంచా? అమెరికా నుంచా? ఎక్కడ్నుంచి వింటున్నా కామెంట్స్లో చెప్పండి. ఈ రాత్రి మీకోసం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణం ఉంది. ఈ రాత్రి మనం రాజమండ్రికి వెళ్తున్నాం. 1000 సంవత్సరాల క్రితం నాటి రాజమండ్రికి. గోదావరి నది ఒట్టున తెలుగు సాహిత్యం పుట్టిన చోటికి. ఆ కాలంలో తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. రాజరాజ నరేంద్రుడు అనే గొప్ప రాజు రాజమండ్రిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఆ నగరంలో ఆదికవి నన్నయ భట్టారకుడు తెలుగు సాహిత్యానికి పునాది వేశాడు. ఆ కథ ఈ రాత్రి వినబోతున్నారు. ఈ కథలో 4 భాగాలున్నాయి. మొదటి భాగంలో మీరు ఒక తాళపత్ర లేఖరి అవుతారు. ఇనుప ఘంటంతో తాటి ఆకుల మీద అక్షరాలు చెక్కే అనుభవం మీదే అవుతుంది. రెండవ భాగంలో ఆదికవి నన్నయ భట్టారకుడి కథ తెలుసుకుంటారు. ఆయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన గాథ విన్నారు. ఆయన ఎందుకు 3వ వంతు మాత్రమే పూర్తి చేశారో ఆ రహస్యం తెలుసుకుంటారు. మూడవ భాగంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రాచీన ఘాట్లు, ఆలయాల అందాన్ని చూస్తారు. 4వ భాగంలో ఒకే నది ఒడ్డున 2 వేర్వేరు లోకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. పండితుల చర్చలు ఒకవైపు, జాలరుల జీవితం మరోవైపు. ఈ 4 భాగాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. నన్నయ్య పక్కన మరో కవి ఎవరు ఉన్నారు? ఆయన పేరు ఎందుకు చరిత్రలో మరుగునపడింది? తెలుగు భాషను శాసించేవాడు అని బిరుదు ఎవరికి వచ్చింది? జాలరులకు గోదావరి గురించి పండితులకు తెలియని ఏ జ్ఞానముంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రాత్రి మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఒక పెద్ద నిట్టూర్పు విడవండి. మెల్లగా భుజాలు వదులు చెయ్యండి. దవడ వదులు చెయ్యండి. కళ్ళు మూసుకోండి. మనం ప్రయాణం మొదలు పెడదాం. గోదావరి నది ఒడ్డున ఉదయం వెలుగు నెమ్మదిగా పరుచుకుంటోంది. నీటిమీద బంగారు రంగు కాంతి తేలుతోంది. ఆ కాంతి నెమ్మదిగా ఒడ్డు వరకు వ్యాపిస్తోంది. పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. కొంగలు నీటిపైన నిశ్శబ్దంగా ఎగురుతున్నాయి. గద్దలు ఆకాశంలో వృత్తాలు తిరుగుతున్నాయి. తాటి చెట్ల ఆకులు గాలికి నెమ్మదిగా ఊగుతున్నాయి. ఆ గాలిలో నది నీటి తాజా వాసన, తడి మట్టి సువాసన కలిసియున్నాయి. మీరు ఒక చిన్న గదిలో కూర్చుని ఉన్నారు. ఈ గది గోదావరి ఒడ్డునే ఉంది. కిటికీలోంచి నది కనిపిస్తోంది. మీ ముందు ఒక చిన్న చెక్క బల్ల ఉంది. ఆ బల్ల మీద తాటి ఆకులు పేర్చి ఉన్నాయి. పక్కన ఒక చిన్న మట్టి పాత్రలో నల్లని మసి ఉంది. మీ కుడి చేతిలో ఇనుప ఘంటం ఉంది. మీరు ఒక తాళపత్ర లేఖరి. రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో అక్షరాలు చెక్కే శిల్పి. ఆ తాటి ఆకును మీ చేతిలోకి తీసుకోండి. అది ఎంత నునుపుగా ఉందో చూడండి. ఒకవైపు మెత్తగా, మరోవైపు కొంచెం గచ్చిగా ఉంటుంది. ఈ ఆకు తాటి చెట్టు నుంచి తెచ్చారు. దీన్ని ఎండలో ఆరబెట్టారు. తర్వాత నీటిలో నానబెట్టారు. మళ్ళీ ఆరబెట్టారు. ఈ ప్రక్రియ చాలా రోజులు పట్టింది. ఒక్కో ఆకును జాగ్రత్తగా ఎంచి తీసుకుంటారు. చిన్న మచ్చ ఉన్నా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఈ ఆకుమీద రాసే మాటలు తరతరాలు నిలవాలి. ఇప్పుడు మీ ఇనుప ఘంటాన్ని చూడండి.
అది చిన్నగా పదునుగా ఉంటుంది. దీన్ని ఒక కమ్మరి చాలా శ్రద్ధగా తయారుచేశాడు. దీని కొన సూది అంత పదునుగా ఉండదు, కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఈ ఘంటాన్ని తాటి ఆకుమీద నెమ్మదిగా నొక్కుతూ అక్షరాలు గీస్తారు. ఆ శబ్దం వినండి. ఇనుము ఆకుమీద నెమ్మదిగా కదులుతున్న శబ్దం. చకచకచక, చాలా మెల్లగా, చాలా సున్నితంగా. ఈ పనిలో ఒక సూక్ష్మమైన సమతుల్యత ఉంది. ఎక్కువ బలం పెడితే ఆకు చిరిగిపోతుంది, తక్కువ బలం పెడితే అక్షరం కనిపించదు. ఈ సమతుల్యత నేర్చుకోవడానికి మీకు చాలా సంవత్సరాలు పట్టింది. మీ గురువు మీకు మొదట భారీ ఆకుల మీద సాధన చేయించారు, తరువాత చిన్న ఆకుల మీద, నెమ్మదిగా, ఓపికగా. మీ చేయి స్థిరంగా నడిచేంత వరకు. ఎన్నో ఆకులు చెడిపోయాయి, ఎన్నోసార్లు నిరాశ కలిగింది. కాని మీరు ఓపికగా నేర్చుకున్నారు. ఇప్పుడు మీ చేయి ఒక యంత్రంలాగా స్థిరంగా నడుస్తుంది. ఏ అక్షరం రాసినా ఒకే మందంతో, ఒకే లోతుతో వస్తుంది. అక్షరాలు గీసిన తర్వాత దీపపు మసి పూస్తారు. ఈ మసి దీపం మీద కాల్చిన నల్లని పొడి. దీన్ని నువ్వుల నూనెలో కలిపి ఆకుమీద రాస్తారు. ఆ మసి ఘంటంతో చెక్కిన గీతల్లో చేరుతుంది. మిగతా భాగం నుంచి మెత్తని గుడ్డతో తుడిచేస్తారు. అప్పుడు అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. నల్లని అక్షరాలు పసుపు రంగు ఆకుమీద, ఎంతో అందంగా. ఈ మసి మీ వేళ్లకు అంటుకుంటుంది. ఎంత కడిగినా పూర్తిగా పోదు. మీ చేతివేళ్లు ఎప్పుడూ కొంచెం నల్లగా ఉంటాయి. మీ గోళ్ల కింద, వేళ్ల చివర్లలో, చేతి మడతల్లో ఆ నల్లని మసి శాశ్వతంగా ఉంటుంది. ఇది లేఖరి గుర్తు. రాజమండ్రిలో ఎవరైనా మీ చేతులు చూస్తే వెంటనే అర్థమవుతుంది. ఈ వ్యక్తి విద్యావంతుడు, అక్షరాల సేవకుడు అని. ఈ నల్లని మసి మీకు అవమానం కాదు, ఇది గర్వకారణం. మీరు ఒక్కో ఆకు రాసి పక్కన పెడుతున్నారు. ఆకుల్లో చిన్న రంధ్రాలు చేసి దారంతో కట్టుతారు. అప్పుడది ఒక పుస్తకమవుతుంది, తాళపత్ర గ్రంథం. ఈ గ్రంథాలు బాగా చూసుకుంటే 600 సంవత్సరాలు నిలుస్తాయి. 600 సంవత్సరాలు. ఈ ఆకుమీద మీరు రాసిన ప్రతి అక్షరం ఆ కాలం వరకు బతికి ఉంటుంది. కాని ఒక రహస్యముంది. ఆదికవి నన్నయ్య భట్టారకుడు ఈ ఆకుల మీదే మహాభారతం రాశారు. అదే ఇనుపగంటంతో, అదే దీపపు మసితో, ఇలాంటి తాటి ఆకుల మీదే. ఆ మూలప్రతులు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. కాలం వాటిని మింగేసిందా? యుద్ధాల్లో నశించాయా? ఎవరైనా మరో చోటికి తీసుకెళ్లారా? ఆలయ గ్రంథాలయాల్లో దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో ఇది ఒక పెద్ద రహస్యం. ఆ ఆకులు కనుగొంటే అవి తెలుగు సాహిత్యంలో అత్యంత విలువైన నిధి అవుతాయి. బయట గోదావరి నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహ శబ్దం మీ గదిలోకి వస్తోంది. ఆలయం గంటలు మెల్లగా మోగుతున్నాయి. ఆ మోత దూరంగా వ్యాపిస్తోంది. గాలిలో అగరబత్తి వాసన తేలుతోంది, చందనం వాసన, నువ్వుల నూనె వాసన. మీ ఇనుప ఘంటం ఆకుమీద నెమ్మదిగా కదులుతోంది. చక చక చక. ఒక్కో అక్షరం, ఒక్కో శబ్దం. మీ శ్వాస కూడా ఆ లయతో కలుస్తోంది. ఈ ప్రశాంతమైన క్షణంలో మీరు ఒక అక్షరాన్ని చెక్కుతున్నారు. ఆ అక్షరం 1000 సంవత్సరాల తర్వాత కూడా ఎవరో చదువుతారని మీకు తెలియదు. కాని మీరు రాస్తూనే ఉంటారు, నెమ్మదిగా, ప్రశాంతంగా, ఒక్కో అక్షరం ఒక్కో శ్వాసలాగా. మీ చేతిలో ఇనుపగంటం, మీ ముందు తాటియాకు, మీ చుట్టూ గోదావరి శబ్దం. ఇంతకంటే ప్రశాంతమైన క్షణం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఈ లేఖరి జీవితం నుంచి ఇప్పుడు మనమొక మహాకవి జీవితంలోకి అడుగుపెడదాం. ఆ తాళపత్రాల మీద అత్యంత విలువైన పదాలు రాసిన వ్యక్తి. నన్నయ్య భట్టారకుడి కథలోకి. 11వ శతాబ్దం. రాజమండ్రి నగరం. రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఒక పండితుడు నిలబడి ఉన్నాడు. ఆయన పేరు నన్నయ్య భట్టారకుడు.
వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ ఆయనకు కరతలామలకం. సంస్కృతంలో ఆయన ప్రావీణ్యం అసాధారణమైనది. కాని ఆయన హృదయంలో తెలుగు భాష మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది. తెలుగు భాషలో గొప్ప సాహిత్యం సృష్టించవచ్చని ఆయన నమ్మేవారు. రాజరాజ నరేంద్రుడు ఒక దూరదృష్టిగల రాజు. ఆయన క్రీస్తు శకం 1022లో సింహాసనమెక్కాడు. తూర్పు చాళుక్య వంశంలో ఆయన ఒక ప్రత్యేకమైన రాజు. యుద్ధాలు చేయడంలోనే కాదు, సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో కూడా ఆయనకు ఆసక్తి ఎక్కువ. రాజమండ్రిని తన రాజధానిగా చేసుకున్నాడు. గోదావరి ఒడ్డున ఈ నగరాన్ని సాహిత్య కేంద్రంగా మార్చాలని ఆయన కల. సంస్కృత పండితులు, తెలుగు విద్వాంసులు, కవులు, తాత్వీకులు అందరినీ ఆయన ఆస్థానానికి ఆహ్వానించాడు. ఈ నగరం ఒక మేధోకేంద్రంగా రూపొందింది. ఒకరోజు ఆ రాజు నన్నయ్యను పిలిచాడు. ఆయన ఒక మహత్తరమైన పని అప్పగించాడు. మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించమని కోరాడు. ఈ మాట విన్నప్పుడు నన్నయ్య హృదయం సంతోషంతో నిండిపోయింది. ఇది కేవలం సాహిత్య కార్యక్రమం కాదు, ఇది తెలుగు భాషకు గౌరవం తెచ్చే ప్రయత్నం. తెలుగులో కూడా గొప్ప కావ్యాలు రాయవచ్చని ప్రపంచానికి చూపించే ప్రయత్నం. నన్నయ్య ఈ పనిని ఒంటరిగా చేయలేదు. ఆయనతో పాటు నారాయణ భట్టు అని మరో పండితుడు ఉన్నాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. చరిత్రలో నన్నయ్య పేరే ప్రముఖంగా నిలిచింది. కాని నారాయణ భట్టు పాత్ర చాలా ముఖ్యమైనది. కొంతమంది చరిత్రకారులు నమ్ముతారు, మహాభారత అనువాదంలో చాలా భాగాలు నారాయణ భట్టు రాశారని. వారిద్దరూ కలిసి ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం కూడా రాశారు. ఈ దాగిన సహకారం, ఈ మరుగున పడిన కృషి తెలుగు సాహిత్య చరిత్రలోని ఒక పెద్ద రహస్యం. నన్నయ్య కేవలం అనువాదం చేయలేదు, ఆయన చేసిన పని అంతకంటే గొప్పది. ఆయన తెలుగు భాషకే నియమాలు ఏర్పాటు చేశారు. తెలుగు వ్యాకరణాన్ని క్రమబద్ధం చేశారు. ఏ పదాన్ని ఎలా వాడాలి, వాక్యం ఎలా నిర్మించాలి, కవిత్వంలో ఛందస్సు ఎలా ఉండాలి, ఇవన్నీ ఆయన నిర్ణయించారు. అందుకే ఆయనకు వాగనుశాసనుడు అనే బిరుదు వచ్చింది. భాషను శాసించేవాడు అని దాని అర్థం. ఆయన ఆదికవి అని కూడా పిలువబడ్డారు. మొదటి కవి. తెలుగు సాహిత్యానికి పునాది వేసిన వ్యక్తి. నన్నయ్య మహాభారతంలో ఆదిపర్వం పూర్తిచేశారు, సభాపర్వం పూర్తిచేశారు, అరణ్యపర్వంలో కొంత భాగం రాశారు. మొత్తం మహాభారతంలో సుమారు 3వ వంతు. ఆ తర్వాత ఆగిపోయింది. ఎందుకాగిపోయిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఇది తెలుగు సాహిత్యంలో అతిపెద్ద రహస్యాల్లో ఒకటి. రాజరాజ నరేంద్రుడు 1061లో చనిపోయారు. నన్నయ్య ఆ తర్వాత ఏమయ్యారో చరిత్రలో స్పష్టంగా లేదు. రాజు లేకుండా ఆస్థానం ఆదరణ కోల్పోయిందా? నన్నయ్యకు ఆరోగ్యం సహకరించలేదా? ఎవరూ చెప్పలేరు. ఆ తర్వాత 150 సంవత్సరాల పాటు ఎవరూ ఆ పనిని కొనసాగించలేదు. 150 సంవత్సరాలు. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 6-7 తరాలు గడిచిపోయాయి. ఆ కాలంలో ఎంతోమంది కవులు ఉండి ఉంటారు. కాని ఎవరూ ఆ సాహసం చేయలేదు. నన్నయ్య ఎక్కడ ఆపారో అక్కడనుంచి మొదలుపెట్టడం ఎవరికీ సాధ్యం కాలేదు. నన్నయ్య ప్రతిభ అంత గొప్పది. ఆయన ప్రమాణాలు అంత ఉన్నతమైనవి. చివరకు 13వ శతాబ్దంలో తిక్కన సోమయాజి ఆ పనిని చేపట్టారు. 14వ శతాబ్దంలో ఎర్రన మిగిలిన భాగాలు పూర్తిచేశారు. ఈ ముగ్గురిని కవిత్రయం అని పిలుస్తారు. 3 శతాబ్దాల పాటు ముగ్గురు కవులు కలిసి ఒక మహాగ్రంథాన్ని పూర్తిచేశారు. కాని అంతా మొదలైంది ఇక్కడే, గోదావరి ఒడ్డున, ఈ రాజమండ్రిలో, నన్నయ్య భట్టారకుడి చేతిలో. ఒక ఇనుప ఘంటం, ఒక తాటి ఆకు, ఒక చిన్న మట్టి పాత్రలో దీపపు మసి, ఇవి మాత్రమే ఆయన సాధనాలు. కాని ఈ చిన్న సాధనాలతో ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన ఘంటం
తాళపత్రం మీద కదిలిన ప్రతిసారి తెలుగు భాష ఒక్కో అడుగు ముందుకు వేసింది. ఆ అడుగుల ప్రతిధ్వని ఈ రోజు కూడా వినిపిస్తోంది మనం మాట్లాడే ప్రతి తెలుగు పదంలో. ఇప్పుడు నన్నయ్య కథ నుంచి మనం ఆయన నడిచిన ఆ ఘాట్ల వైపు తిరుగుదాం. గోదావరి ఒడ్డున నిలిచిన ప్రాచీన ఆలయాల అందం చూద్దాం. గోదావరి నదిని గౌతమి అని కూడా పిలుస్తారు. గౌతమ మహర్షి పేరు మీద ఈ పేరు వచ్చిందని సాంప్రదాయం. రామాయణంలో శ్రీరాముడు వనవాసం చేసిన నది ఇదే. ఈ పవిత్ర నది ఒడ్డున రాజమండ్రిలో ఎన్నో ఘాట్లు, ఎన్నో ఆలయాలు నిర్మించబడ్డాయి. ఒక్కొక్క ఘాట్ ఒక్కొక్క కథ చెప్తుంది. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క రహస్యం దాచుకుంది. మొదట పుష్కర ఘాట్ గురించి చెప్పుకుందాం. ఈ ఘాట్ రాజమండ్రిలో అత్యంత ప్రసిద్ధమైనది. పెద్ద పెద్ద రాతి మెట్లు నదిలోకి దిగుతూ ఉంటాయి. ప్రతి 12 సంవత్సరాలకొకసారి ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి. ఆ సమయంలో లక్షల మంది భక్తులు ఈ ఘాట్ మెట్ల మీద నిలబడి గోదావరిలో స్నానం చేస్తారు. నీళ్లల్లో పూలు వదులుతారు, దీపాలు వెలిగిస్తారు. ఆ దృశ్యం ఊహించుకోండి. లక్షల దీపాలు నీటిమీద తేలుతూ దూరంగా వెళ్తూ ఉంటాయి. కాని పుష్కరాలు లేని రోజుల్లో కూడా ఈ ఘాట్ నిశ్శబ్దంగా ఉండేది కాదు. ఉదయాన్ని పూజారులొచ్చేవారు. సూర్యోదయానికి ముందే స్నానం చేసేవారు. తర్వాత పండితులు చేరేవారు. వారు మెట్లమీద కూర్చుని సాహిత్య చర్చలు చేసేవారు. సంస్కృతం గురించి, తెలుగు గురించి, వేదాల గురించి. ఈ ఘాట్ ఒక బహిరంగ సభ వేదికలాగా పనిచేసేది. ఆ మెట్లలొకసారి ఊహించుకోండి. పెద్ద పెద్ద రాతి మెట్లు, ఎన్నో శతాబ్దాల పాదాల స్పర్శతో నునుపెక్కిన మెట్లు. అడుగుపెట్టినప్పుడు ఆ రాయి చల్లగా ఉంటుంది. ఉదయం పూట సూర్యుడి వెలుగు నీటిమీద పడి ఆ కాంతి మెట్లమీద నాట్యం చేస్తుంది. సాయంత్రం ప్రక్కనున్న ఆలయంలో ఆరతి జరుగుతుంది. గంటల మోత నదిమీదుగా దూరం వరకు వ్యాపిస్తుంది. దీపాల వెలుగు నీటిమీద ప్రతిబింబిస్తుంది. ఆ దృశ్యం కళ్ళు మూసుకుని ఊహించుకోండి. గౌతమి ఘాట్ మరొక ముఖ్యమైన ఘాట్. ఇక్కడ ప్రతి ఉదయం పూజారులు గోదావరికి పూజ చేసేవారు. శంఖం ధ్వని, గంటల మోత, మంత్రోచ్చారణ. ఈ శబ్దాలు నీటిమీదుగా దూరం వరకు వ్యాపించేవి. యాత్రికులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఘాట్ మెట్లమీద కూర్చునేవారు. వారి అలసట తీరేది. ఎన్ని రోజులు నడిచి వచ్చినా గోదావరి జలాల స్పర్శతో ప్రశాంతత వచ్చేది. ఆ నీటి చల్లదనం శరీరాన్ని తాకినప్పుడు అన్ని బాధలూ మరిచిపోయేవారు. మార్కండేయస్వామి ఆలయం గోదావరి ఒడ్డున నిలబడి ఉంది. ఇది శివుడికి అంకితమైన ఆలయం. ద్రావిడ శిల్పకళలో నిర్మించబడింది. పైన పిరమిడ్ ఆకారంలో విమానం ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. మండపంలో స్తంభాల వరుసలు ఉన్నాయి. ఒక్కొక్క స్తంభం మీద సూక్ష్మమైన శిల్పాలు చెక్కారు. దేవతామూర్తులు, పురాణగాథలు, పుష్ప అలంకారాలు, లతలు అన్నీ రాతిలో జీవం పోసినట్టుంటాయి. ఆ శిల్పుల చేతి నైపుణ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వేల సంవత్సరాల క్రితం ఉలి మరియు సుత్తి మాత్రమే ఉన్న కాలంలో ఇంత సూక్ష్మమైన పని ఎలా చేశారో ఆలోచించండి. ఈ ఆలయంలో ఒక విశేషం ఉంది. దీని ముఖద్వారం గోదావరి వైపు తిరిగి ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఆ కాలపు శిల్పులు ఉద్దేశపూర్వకంగా ఇలా నిర్మించారు. నది పవిత్రమైనది. దేవుడు నదిని చూస్తూ ఉండాలని వారి విశ్వాసం. కోటిలింగేశ్వర ఘాటాలయం కూడా నది ఒడ్డునే ఉంది. ఇది చిన్న ఆలయం, కాని దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. జాలరులు నదిలోకి వెళ్లే ముందు ఇక్కడ ఆగి నమస్కరించేవారు. క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించేవారు. పండితులు, జాలరులు, యాత్రికులు, వ్యాపారులు అందరూ ఈ ఆలయం ముందు సమానమే. ఈ ఘాట్లమీద, ఈ ఆలయాల నీడలో రాజమండ్రి జీవితం నెమ్మదిగా సాగేది.
ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ఘాట్లు సజీవంగా ఉండేవి. ఉదయాన్నే స్నానం చేసే భక్తులు, మధ్యాహ్నం ఎండలో నీడన కూర్చునే బాటసారులు, సాయంత్రం ఆరతి చూడటానికి వచ్చే కుటుంబాలు, రాత్రి నక్షత్రాల కింద నది ప్రవాహం వింటూ ధ్యానం చేసే సాధువులు, గాలిలో గోదావరి నీటి తాజాదనం, అగరవత్తి సువాసన, తాటిపూల తేలిక పరిమళం కలిసి ఒక ప్రత్యేకమైన వాతావరణం సృష్టించేవి. ఆ వాతావరణంలో శ్వాస తీసుకోండి. నెమ్మదిగా, లోతుగా, భుజాలలో ఉన్న బిగువును వదిలేయండి. ఇప్పుడు ఈ ఘాట్ల మెట్లమీద నుంచి మనం ఆ మెట్లమీద కూర్చున్న మనుషుల జీవితాలలోకి చూద్దాం. పుష్కరఘాట్ మెట్లపై భాగంలో పండితులు కూర్చునున్నారు. తెల్లని వస్త్రాలు ధరించారు. నుదుటిమీద విభూతి, కుంకుమ. వారు సంస్కృతంలో శ్లోకాలు చదువుతున్నారు. మహాభారతంలోని ఒక భాగం గురించి చర్చిస్తున్నారు. ఈ శ్లోకాన్ని తెలుగులో ఎలా చెప్పాలి? ఈ భావాన్ని ఏ పదంతో వ్యక్తం చేయాలి? ఏ ఛందస్సులో రాయాలి? ఇలాంటి ప్రశ్నలు వారి మధ్య తిరుగుతూ ఉంటాయి. వారి గొంతులు నెమ్మదిగా, గంభీరంగా ఉంటాయి. గోదావరి గాలి వారి మాటలను మోసుకెళ్తుంది. అదే సమయంలో ఘాట్ కింది మెట్ల దగ్గర నది ఒడ్డున జాలరులు తమ పడవలను సిద్ధం చేసుకుంటున్నారు. వారి చేతులు బలంగా ఉంటాయి. ఎండకు కాలిన చర్మం, ఉప్పునీటి వాసన వారి బట్టల్లో జీర్ణమయ్యుంది. వారు వలలు సరిచేస్తున్నారు, ముడులు కడుతున్నారు, చిరిగిన చోట్ల బాగుచేస్తున్నారు. ఈ రాత్రి చేపలు ఎక్కడ దొరుకుతాయో మాట్లాడుకుంటున్నారు. వారికి గోదావరి గురించి పండితులకు తెలియని జ్ఞానం ఉంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన రహస్యం. పండితులు పుస్తకాల్లో నది గురించి చదివారు. కాని జాలరులు నదిలో జీవించారు. నదిలోని ప్రతి మలుపు వారికి తెలుసు. ఏ కాలంలో ఏ చేపలొస్తాయో తెలుసు. నీటి రంగు చూసి వరదలు ఎప్పుడొస్తాయో చెప్పగలరు. నీటి ప్రవాహం దిశ మారితే ఏమి జరుగుతుందో అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానం వారి తాతల నుంచి, తాతల తాతల నుంచి వచ్చింది. ఏ తాళపత్రంలోనూ రాయబడని జ్ఞానం. ఏ పండితుడూ బోధించని జ్ఞానం. కాని అంతే విలువైన జ్ఞానం. నది యొక్క హృదయస్పందన తెలిసిన జ్ఞానం. ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యతో మహాభారతాన్ని తెలుగులో రాయించడం కేవలం సాహిత్యం కోసం కాదు. ఇది ఒక రాజకీయ నిర్ణయం కూడా. ఆ కాలంలో సంస్కృతం ఉన్నతవర్గాల భాష. పవిత్ర గ్రంథాలు, తాత్విక చర్చలు, రాజసభలు అన్నీ సంస్కృతంలోనే. తెలుగు సామాన్య ప్రజల భాష. వ్యాపారులు, రైతులు, జాలరులు మాట్లాడే భాష. గొప్ప సాహిత్యానికి తెలుగు తగదని చాలామంది భావించేవారు. కాని రాజరాజ నరేంద్రుడు ఆ భావనను మార్చాలనుకున్నాడు. మహాభారతం తెలుగులో వస్తే తెలుగు భాషకు గౌరవమొస్తుంది. సామాన్య ప్రజలకు కూడా ధర్మం, నీతి, తత్వం అందుబాటులో ఉంటాయి. ఈ ఘాట్ కింద మెట్లమీద కూర్చున్న జాలర్లకు కూడా మహాభారతం అర్థమవుతుంది. ధర్మమంటే ఏమిటో, కర్తవ్యమంటే ఏమిటో వారి భాషలో వారికి చెప్పవచ్చు. ఇది సాహిత్యంలో దాగిన విప్లవం, భాషలో దాచిన సమానత్వం. రాజరాజ నరేంద్రుడు ఈ విషయం బాగా అర్థం చేసుకున్నాడు. ఘాట్ పైభాగంలో కొందరు పండితులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. సంస్కృతం గొప్పదే, కాని తెలుగు కూడా గొప్పది అని వారు నమ్మారు. కొందరు వ్యతిరేకించారు. సంస్కృతం యొక్క సూక్ష్మభావాలు తెలుగులో రావు అని వాదించారు. కాని నన్నయ్య తన ప్రతిభతో ఆ వాదనలను తప్పని నిరూపించాడు. ఘాట్ కింద జాలర్లకు ఈ చర్చల గురించి పెద్దగా తెలియదు. వారికి తమ రోజువారీ జీవితం ఉంది. ఉదయాన్నే లేచి వలలు సిద్ధం చేయడం, చెక్క పడవలో నదిలోకి వెళ్లడం, సాయంత్రం
చేపలతో తిరిగి రావడం. ఆ చేపలను ఉప్పులో ఎండబెట్టడం. వారి భార్యలు గోదావరి ఒడ్డున బట్టలు ఉతుకుతారు. పిల్లలు నీటిలో ఆడుకుంటారు. సాయంత్రం వంట పొగలు ఘాట్ల వెంట పైకి లేస్తాయి. చేపల వాసన, పసుపు వాసన, మసాలా వాసన కలిసి గాలిలో తేలుతాయి. ఈ రెండు ప్రపంచాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి. కాని చాలా దూరంగా కూడా ఉన్నాయి. ఒకే నది ఇద్దరినీ పోషిస్తోంది. పండితులకు ఆధ్యాత్మిక పోషణ, జాలరులకు శారీరక పోషణ. ఒకే గోదావరి రెండు జీవితాలు. ఒకే ఆకాశం రెండు ప్రపంచాలు. రాత్రి నెమ్మదిగా వస్తోంది. పండితులు తమ తాళపత్ర గ్రంథాలు సర్దుకుని ఇళ్లకు వెళ్తున్నారు. జాలరులు తమ పడవలను గట్టుకు కట్టేస్తున్నారు. ఘాట్ మెట్లమీద ఇప్పుడు ఎవరూ లేరు. గోదావరి మాత్రం నెమ్మదిగా ప్రవహిస్తోంది. చీకటిలో నది శబ్దం మాత్రమే వినిపిస్తోంది. నీటి ప్రవాహం మెట్లను తాకుతూ చిన్నగా చప్పుడు చేస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆ నక్షత్రాల వెలుగు నీటిమీద ప్రతిబింబిస్తోంది. గోదావరి ఒక పెద్ద నక్షత్రాల అద్దంలాగా ఉంది. ఆ శబ్దం 1000 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఉండేది. ఇప్పుడు కూడా ఇలాగే ఉంది. పండితులు మారారు, జాలరులు మారారు, రాజులు మారారు, భాషలు మారాయి, నగరాలు మారాయి. కాని నది మారలేదు. గోదావరి ప్రవహిస్తూనే ఉంది. ఆ ప్రవాహం శబ్దం వింటూ మనం కూడా నెమ్మదిగా ప్రశాంతతలోకి జారుకుందాం. ఈ రాత్రి మనమొక అద్భుతమైన ప్రయాణం చేశాం. 1000 సంవత్సరాల క్రితం నాటి రాజమండ్రికి వెళ్ళాం. తాళపత్రాల మీద అక్షరాలు చెక్కే లేఖరి అనుభవం పొందాం. దీపపు మసి వేళ్లకు అంటుకునే అనుభూతి తెలుసుకున్నాం. ఆదికవి నన్నయ్య భట్టారకుడి కథ విన్నాం. ఆయన దాగిన సహకారం గురించి, ఆయన అసంపూర్ణ కావ్యం గురించి తెలుసుకున్నాం. గోదావరి ఘాట్ల అందాన్ని చూశాం. పండితుల చర్చలు, జాలరుల జీవితం, ఒకే నది ఒడ్డున రెండు ప్రపంచాలు ఎలా ఉన్నాయో చూశాం. ఆ కాలంలో తాళపత్రాల మీద రాయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఇప్పుడు మనకు ఎన్నో సౌకర్యాలున్నాయి. కాని ఆ కష్టం నుంచే మన భాష పుట్టింది. ఆ శ్రమ నుంచే మన సాహిత్యం మొదలైంది. లేఖరుల నల్లని వేళ్లనుంచి, నన్నయ్య ఇనుప ఘంటం నుంచి, నారాయణ భట్టు దాగిన సహకారం నుంచి, గోదావరి ఘాట్లమీద జరిగిన చర్చల నుంచి, జాలరుల అనుభవ జ్ఞానం నుంచి, ఇవన్నీ కలిసి మన తెలుగు భాష అందం సృష్టించాయి. ఆ అందం ఆ తాళపత్రాల మీద మొదటిసారి వెలిసింది. ఆ అందం ఈరోజు కూడా మన ప్రతి మాటలో ఉంది, మన ప్రతి పాటలో ఉంది, మన ప్రతి కథలో ఉంది. మీకీ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియజేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. గోదావరి ప్రవాహంలాగా, నన్నయ్య అక్షరాలలాగా, ఆలయ గంటల మూతలాగా అన్నీ మెల్లగా దూరమవుతూ మీ నిద్రలో కలిసిపోనివ్వండి. మంచి నిద్ర మిత్రులారా.